ఫ్రెండ్స్, ఒక స్క్రీన్ మీద అయితే మీకు 2 వీడియోస్ అయితే చూపిస్తున్నా. ఈ వీడియో టైప్‌లో యానిమేషన్ గాని, లిరికల్ వీడియో చేయమని చాలామంది అడిగారు. చాలా సింపుల్ ఇది. మీరు ఈజీగా అయితే చేసుకుంటారు. ఓకే. నేనే లైట్ తీసుకున్న 1 వీక్ నుంచి అడుగుతూనే ఉన్నారు. స్పెషల్‌గా ఈ లిరికల్ బీట్స్ ఈ పేజెస్ ఉన్నాయి కదా! ఈ వీళ్ళు చాలామంది అడిగారు. చూద్దాం ఈరోజు మీరు ఫోటో అయినా, వీడియో క్లిప్ యూజ్ చేయండి. ఒకసారి చూద్దాం. నేను అనుపమది చేసిన. ఏ ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదానిలోన చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! మీరు డెఫినెట్‌లీ చూసిన తర్వాత కామెంట్ చేయండి. మేబీ మీకు ఇక్కడ నచ్చకపోవచ్చు. ఇక్కడ నేను ల్యాండ్‌స్కేప్‌లో చూపిస్తాను. మీకు బాగా నచ్చుద్ది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. స్పెషల్‌గా ఈ లిరికల్ పేజెస్ వాళ్ళైతే నాకు తెలిసినంతగా చేసుకుంటారు. చాలా ఈజీ ఉంటది కాబట్టి ఇది. నేనే రైట్ తీసుకున్నా. చాలామంది చేశారు. మళ్ళీ నేను చేస్తే బాగుండదని. అయినా రిక్వెస్ట్ మేరకు అయితే చేసినా. మీరు ఈజీగా అయితే చేసుకోండి. నాకు ఐడియా ఉన్నంత వరకు మీరైతే వీడియోస్ క్లిప్ అయితే యూజ్ చేయండి. అంటే ఏదైనా మూవీది స్టిల్స్ అయినా లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి కదా! అవి అయితే యూజ్ చేయండి. బాగుంటది. ఓకే. ఈ సాంగ్ అని చెప్తలే నేను. వేరే సాంగ్ అంటున్నా. ఓకే. ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ ఫైల్‌లో ఓన్లీ లిరికల్ మాత్రమే ఉంటది. ఈ వీడియో కింద మీకు బటర్‌ఫ్లై వీడియో ఒకటి ఇచ్చాను. అది మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవ్వచ్చు మీకు. ట్రై చేయండి. పెడదామని కానీ బాగుంది అది. నాకు బాగా నచ్చింది. అంటే నేను ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఓన్లీ లిరికల్‌తో ఎక్స్‌పోర్ట్ చేసిన. కానీ బటర్‌ఫ్లై వీడియో తోటి ఇంకా అట్రాక్టివ్ ఫీలింగ్ అనిపించింది నాకు. డెమో ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చూపించిన కదా! అందులో కూడా బటర్‌ఫ్లై వీడియో ఉంది. మంచి ఫీల్ అయితే వచ్చింది కాబట్టి. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫాంట్ మిస్సింగ్ వస్తది కాబట్టి మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫాంట్ అయితే యూజ్ చేసి యాడ్ చేసుకోండి. వేరే వేరే ఫాంట్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. బాగానే ఉంటదిలే కానీ. ఒక్క నిమిషం. ఇది మళ్ళీ ఓపెన్ చేస్తా. ఓకే. ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నేను ఎక్కువ యూజ్ చేసింది వీడియో క్లిప్స్. ఆ వీడియో క్లిప్‌ని కూడా నేను కట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసిన. ఎందుకంటే యానిమేషన్‌లో ప్రాబ్లమ్ రాకూడదని. అవి కట్ చేసిన వీడియో క్లిప్ ఇక్కడ ఉన్నాయి. చూపిస్తాను. నేను బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 9:16లో అయితే ఒక రేషియో తీసుకున్నాను. అంటే 16:9లో. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా! అంటే ఒరిజినల్ వీడియో క్లిప్స్ అయితే ఇవైతే ఉన్నాయి కాబట్టి ఇవి నేను ఏం చేశానంటే జూమ్ చేసిన కరెక్ట్‌గా ఫేస్ కట్ అనేది కొంచెం సెంటర్‌లో పెట్టిన. ఎందుకంటే మనం యానిమేషన్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పైన ఉంటే ఆ లుక్ అనేది ఆ యానిమేషన్ అనేది సరిగా రాదు. ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సెంటర్‌లో ఉంటే బాగా కనిపిస్తది కాబట్టి సెంటర్‌లో పెట్టి నేను కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే కట్ చేసుకున్నా నేను. ఇక్కడ చూడండి అవి మొత్తం ఇవి. ఒక 10, 12 ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా సెండ్ చేస్తాను. మీకు అంత అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎవరైనా ఈ ఫ్యాన్స్ పేజ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కావాలంటే కామెంట్ చేసుకోవచ్చు. నేను పెడతాను. ఓకేనా? ఇందులో యానిమేషన్ అయితే పెట్టాను ఒక ఫోటోకి. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి. ఈ ఫోటోని రిమూవ్ చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో క్లిప్ పైన వీడియో క్లిప్ తీసుకోండి ఇలా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫోటో క్లిప్ కూడా నేను 9:16లో అయితే కట్ చేసుకున్నా. సారీ 16:9లో. ఓకే. దీనైతే నేను ఏం చేస్తానంటే రొటేట్ ఏం చేయకండి అవసరం లేదు. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలాగైతే వస్తుంది కాబట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే ఈ యానిమేషన్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది చూడండి. యానిమేషన్ బాగానే ఉంటది. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఈ షేప్ ఉంది కదా! ఈ షేప్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఇలాగైతే వస్తది. ఓకే. ఇదే కాపీ చేసుకోండి మళ్ళీ. ఇంకో ఫోటో క్లిప్ పైన వీడియో క్లిప్ అయితే తీసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు మీరు లిరికల్ పెట్టిన వీడియోని ఓకే. మళ్ళీ కిందికి తీసుకురండి. ఇలాగైతే మీరు వరుసగా చేసుకోవాలి. ఓకే. ఈజీగా వేరే సాంగ్ తోటి చేసినా కూడా నో ప్రాబ్లమ్. అడ్జస్ట్‌మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతే. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ మీకైతే ఒక బటర్‌ఫ్లై వీడియో ఇచ్చాను కదా! చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో అనేది. యాడ్ చేసుకోండి మర్చిపోవద్దు. 1 సెకండ్ మాత్రమే ఉంటదది. ఇది అనుకుంటా. ఇది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం. అంటే ఈ టైమింగ్‌లోకెళ్ళి కట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఈ లిరికల్ పైన పెడదాం. ఒకవేళ దీని కలర్ చేంజ్ చేద్దామంటే హాట్ కలర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దానైతే యాడ్ చేసుకోండి. కలర్ చేంజ్ అయిపోతది. ఇలా
అంతే. దాని తర్వాత మీరు ఎలా అయితే కస్టమైజ్ చేసుకుంటారో అలా చేసుకోండి అంతే. జై